నమస్కారం. అనంతపురం జిల్లా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతుల సమస్యల్లో భాగంగానే అనంతపురం జిల్లాలో రైతులు మరింత ఎక్కువగా ఇబ్బందులకు గురవుతా ఉన్నారు. వాళ్ళ జీవితాలపైన భరోసా కోల్పోతా ఉన్నారు. పంటలకు గిట్టుబాటు ధరలే కాదు, కొన్ని పంటలు అయితే హార్టికల్చర్లో అక్కడికక్కడ కుళ్ళిపోయి ఇంకా మరి ఏమాత్రం ఉపయోగపడకుండా వాళ్ళ జీవితాలు కూడా దాదాపు నాశనం అయ్యే పరిస్థితుల్లో రైతాంగం గాల్లేకి చూసే పరిస్థితుల్లో ఈ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కేవలం మాటలు మాట్లాడుతూ ఆ మాటలన్నీ కోటలు దాటుకొని పోతా ఉన్నాయి. ఈ నిమిషానికి కూడా ఒక 10 రూపాయలు ఖర్చు పెట్టి రైతాంగానికి రైతులకి ఉపయోగపడిన పని లేదు. ప్రత్యేకించి మన జిల్లాలో ఎప్పుడూ చూడలేదు. మనం టమాటకాయలు పారేసింది చూసినాం, ఎర్రగడ్డలు పారేసింది చూసినాం, అట్లాగే పంట వదిలేసింది చూసినాం. కానీ అరటికాయల్ని ఆఖరికి చెట్ల మించి కుళ్ళిపోతా ఉంటే ట్రాక్టర్లో కొట్టేసుకొని వాటిని కాల్ చేసి పడేసే కాలంలో అదే మాట కలెక్టర్ గారు చెప్పినాం. మొక్కజొన్న గవర్నమెంట్ 2400 రూపాయలు కొంటామని చెప్పి ఈ రోజు కూడా ఒక కేజీ కొనలే. ఇంకా రోడ్ల మీద అన్నీ ఉన్నాయి. 1600కు పట్టుకోమంటే పట్టుకోవడంలే. కనుక ప్రభుత్వానికి మీరు చెప్పాలా, ప్రభుత్వంలో మీరు భాగస్వామ్యం అని ఆయన చెప్పడం జరిగింది. నేను చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నా, మీరు ఎవరి కోసం పనిచేస్తా ఉన్నారు, ఎవరి కోసం రాజకీయాలు చేస్తా ఉన్నారు మాకేం అర్థం కాదు. ఎంతసేపు మీరు భూములు అమ్ముకుందాం ప్రజలు అనే ఒక ఆలోచన తప్ప రైతులకు ఆఖరికి ఏమైనా చేద్దామన్న మాట లేదు. ఒక 1000-2000 కోట్లు పెడితే రైతుల కష్టాలు కొద్దిగా తీరుతాయి. 1000-2000 కోట్లు పెట్టలేని పరిస్థితుల్లో వీళ్ళు ఉన్నారా? వాళ్ళ ఈమాలకు అయితే అంటే 100 ఖర్చులు, వాళ్ళ ప్రచారానికి అయితే ఉంటుంది 100 ఖర్చులు. వాళ్ళు ఇష్టపడితే ఆఖరికి ఆ నమస్కారాలు పెట్టే యోగా డేలకు కానీ లేక అటువంటి జిఎస్టీ ఆ మీటింగులకు కానీ దాదాపు ఒక 500-600 కోట్లు ఖర్చు పెడతారు. పైసా కూడా లాభం లేని ప్రధానమంత్రిని పిలిపించుకొని ఆఖరికి అమరావతిలో మళ్ళా 200 కోట్లు పెట్టి మీటింగ్ పెడతారు. అంటే ఈ విధంగా ఆఖరికి మీ యొక్క స్వార్థమైన ఆలోచనల కోసం తప్ప జనం కోసం లేరు మీరు. ఆ లూలు వాళ్ళకి 99 పైసలకి ఇవ్వడం ఎట్లా, రహేజా వాళ్ళకి 99 పైసలకి ఇవ్వడం ఎట్లా, దాంట్లో ఏ విధంగా అడ్జస్ట్మెంట్లు చేసుకోవాలి, మేము ఏ విధంగా అనేక అంశాలతో మీకు ఇది మాకిది అని మాట్లాడుకోవాలో అనే విషయంలో తప్ప మీకు ఇంకో దాంట్లో ఏమాత్రం ఇంట్రెస్ట్ లేదని ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ భావిస్తూ ఉన్నారు. ఆ విషయం మీకు చెప్తా ఉన్నాం. ఏం కొనలేరా? జగన్మోహన్ రెడ్డి గారిని గుర్తెచ్చుకోండి. మీరు మా నాయకుడు కాబట్టి మాట్లాడడంలే. పోయిన కాలంలో ఇట్లాంటి కష్టమే వస్తే పొలం దగ్గర అక్కడికి బూడిద గుమ్మడికాయలు కూడా కొనుక్కొని అమ్మే కార్యక్రమం లేకపోతే ఇచ్చే కార్యక్రమం నాకు గుర్తుంది. ఏం మాట్లాడుతున్నారు? ఆఖరికి 10 రూపాయలు ఖర్చు పెట్టి చప్పట్లు కొట్టుకోవడం, ఒకరినొకరు పొగుడుకోవడం, విపరీతంగా ఉందని చెప్పుకోవడం. కనుక ఇవన్నీ మంచిది కాదని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. కందికి కూడా ఈ మధ్య పండుగ అదేమైతే అర్థం కావడంలే. శనగలకి లేదు, అరటికి లేదు. అరటి అయితే నాకు కన్నీళ్ళు వస్తాయి. ఆఖరికి 2 రూపాయలకి ఒక కేజీ అరటికాయలు వస్తాయంటే ఆఖరికి నేను చెప్తా ఉన్నా కలెక్టర్ గారికి కానీ ప్రభుత్వానికి కానీ, వీళ్ళు ఇట్లే చేస్తా ఉంటే 28-27 తారీఖుల్లో అదే అరటికాయలు తెచ్చి కలెక్టరేట్ ముందు అమ్ముతాం. ఆ 10 రూపాయలకి పావులకు కాదు అసలు. కానీ ఫ్రీగా అసలు ఈ ప్రభుత్వం యొక్క వైఫల్యంతో లేక ఈ ప్రభుత్వం పట్టించుకోవడానికి ఖచ్చితంగా టన్నులు తెచ్చుకున్నా ఈ ఆంధ్ర ప్రజలకి తెలియజేస్తాం ఇంత అన్యాయంగా ఉన్నాయి బతుకులు అని. మొక్కజొన్న ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. చెనిక్కాయ వేసుకునే వాళ్ళం, వీళ్ళ పుణ్యమా అని చెనిక్కాయ దెబ్బతినిపోతే, చెనిక్కాయ రేట్ రాకపోతే పంట మార్చుకొని మొక్కజొన్న పోతే దానికి దిక్కులేదు. రైతే దిక్కులేని వాడైపోతా ఉన్నాడు. వీళ్ళ పరిస్థితి అంతా భూములు ఎట్లా అమ్ముకోవాలా, ఎట్లా మీటింగ్లు పెట్టుకోవాలో. మొన్న ఏదో 4వ మీటింగ్ పెట్టాడు పారిశ్రామికవేత్తలతో, ఏదో పెట్టుబడిదారులతో మీటింగ్. 4వ మీటింగ్ అది. పోయినసారి 3 మీటింగ్ సిఐఐ అదేదో సమ్మిట్ అట, మళ్ళీ 4వది పెట్టాడు. ఈసారి గట్టి పెట్టుబడులు వస్తాయంట. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, గట్టి పెట్టుబడులు రైతు దగ్గర నుంచి వస్తాయి. ఆ మాత్రం ఆర్థికవేత్తగా నేర్చుకోను. వ్యవసాయంలో మిగిలిన డబ్బులే పెట్టుబడులుగా మారుతాయి. వ్యవసాయం వల్ల వచ్చిన డబ్బులే అభివృద్ధి వైపు పయనిస్తాయి తప్పనిస్తే ప్రైవేట్ వ్యాపారస్తులు అభివృద్ధి అంటూ ఏంది ఉండదు. ఈ రాష్ట్రాన్ని దోచుకుపోవడం, ప్రజల వనరులను దోచుకుపోవడం తప్ప ఇంకేం అక్కడ ఉండదు. ఎక్కడైనా సరే
కుప్పంలో మీకున్న ఆస్తుల్లో నుంచి 99 పైసలకు ఎన్ని ఎకరాలు అమ్మితే మా అనంతపురం పంపిస్తానికి కొనుక్కోమని రూపాయి ఇస్తారు, 99 పైసలు కూడా కాదు. కనుక రైతును ఆదుకోవాలని చెప్పాం. మమ్మల్ని అనవసరంగా శాంతియుతంగా ఉన్న గోవులు లాంటి ఆవులు లాంటి రైతుల్ని మళ్ళీ రోడ్లెక్కిచ్చే పని చేయొద్దని చెప్తా ఉన్నాం. 28, 29 తారీఖుల్లో ఏమాత్రం ప్రభుత్వం నుంచి కదలిక లేకపోతే ఖచ్చితంగా ఇదే విషయాన్ని రైతులతో అందరితో కలిపి అదే అరటికాయలు, అదే మొక్కజొన్న, అదే పత్తి అంతా ఇక్కడే దాన్ని ముట్టలనుకుంటారో, ధర్నా అనుకుంటారో, లేకుంటే అయ్యా రామచంద్ర అడుక్కునేకి వచ్చామనుకుంటారో. మీరేమైనా అనుకోండి, ఈ అధికార కేంద్రం ద్వారా ఆ ఒత్తిడి ఉంటుందనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం. ఆఫీసర్లు ఢిల్లీకి పోయి చెప్పిన మాట నాకు ఆశ్చర్యం వేసింది. వాళ్ళు 15 రోజుల్లో వచ్చి కొనుక్కుంటారంట. ఢిల్లీ వాళ్ళు వచ్చి వీళ్ళు 15 రోజుల్లో ఇంకా అమ్మాల్సింది చెత్తే. ఇంకా చెత్త లేక కుళ్ళిపోయిన తెచ్చి అమ్ముకొని పోవాలా. బహుశా ఏమైనా ఎరువుకు పనికి వస్తే మాకరికి. ఇటువంటి ఆలోచన లేని పనులు చేస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని చెప్తా ఉన్నాం, రైతు ఏడిస్తే ఈ రాష్ట్రానికి మంచిది కాదు. ఈ రాష్ట్రం రైతులదే, ఈ రాష్ట్రం వ్యవసాయవేత్తలదే తప్ప పారిశ్రామికవేత్తలది కాదు. పారిశ్రమలు ఉంటే ఉండొచ్చు కాక. కనుక రైతుని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని. మీకేమైనా మీ పరిపాలనలో అనుమానం వస్తే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఏం చేశాడు, ఇన్పుట్ సబ్సిడీ ఏంటి, ఇన్సూరెన్స్ ఏంటి, లేక సపోర్టివ్ ప్రైస్ ఏంటి నేర్చుకోండి. అక్కడికి మీకు అర్థం కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా పొలం దగ్గరే రైతుని మేలు చేశాడో, పొలం దగ్గరే కొన్నాడో, ఎలా రైతులకి రైతు కేంద్రాల ద్వారా సాయం చేశాడో నేర్చుకోండి. రైతు గురించి ఆలోచించమని కోరుకుంటున్నాం. మమ్మల్ని ఇంతటితో మీరు ఆపితే మంచిది. ఇక ముందుకు పోకుండా రైతు యొక్క కోపానికి గురి కావద్దని హెచ్చరిస్తా ఉన్నాం. మరొక మారు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వ ప్రభుత్వంలో రైతుల యొక్క సంక్షోభం కూడా ఏర్పడింది. అగమ్య గోచరంగా కూడా తయారైంది రాష్ట్రంలో రైతుల యొక్క పరిస్థితి. మరీ ముఖ్యంగా అనంతపురం జిల్లా రైతుల పరిస్థితి అయితే చెప్పడానికి కూడా మాటలు అనేది కూడా రానుకున్న పరిస్థితులు కూడా ఈ రోజు కూడా నెలకొన్నాయి. ఈ రోజే కాదు, ఈ 1.5 సంవత్సరంలో అంటే చంద్రబాబు నాయుడు గారు తిరిగి ముఖ్యమంత్రి 4వ మారు అయినాక 2 ఖరీఫ్లు 2 రబీలు కూడా పూర్తి అవుతున్నాయి. 4 రబీల్లో కూడా ఇంతవరకు కూడా నష్టం అనేది కూడా ఎక్కడ కానీ రైతుకు అనేది కూడా పండించిన పంటకు హార్టికల్చర్ కావచ్చు, ధాన్యం కావచ్చు, ఇతర పంటలు కానీ ఎక్కడ కానీ గిట్టుబాటు కూడా ఎంఎస్పి ధరలు కూడా ఎక్కడ కానీ పడలేదు. కేవలం మాటలకు మాత్రం పరిమితమైనారు. కేవలం ప్రజాప్రతినిధులకు కూడా ఎవరికి ఈ రాష్ట్రంలో అధికార పార్టీ ప్రజాప్రతినిధులకి ఏమాత్రం కూడా రైతుల పరిస్థితి కూడా లేదు. నాకు ఒకే ఒక భయం వేస్తుంది. మా అందరికి కూడా గతంలో కూడా ఈ ప్రభుత్వానికి కూడా హెచ్చరిక కూడా చేయడం జరిగింది. గత అనుభవాలు ఈ జిల్లాలో యొక్క దృష్టి పెట్టుకొని అంటే వలసలు, అలాగే రైతుల యొక్క ఆత్మహత్యలు మళ్ళా కూడా పునరావృతమవుతాయేమో అని చెప్పి నేను హెచ్చరిస్తున్నాను. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఈ జిల్లాలో వలసలు ఆత్మహత్యలు అనేది కూడా కోకొల్లలు కూడా ఆ రోజు కూడా అనేక రకాల కూడా ఆ రోజు కూడా అనేక ఆందోళనలు కూడా చేపట్టడం కూడా జరిగింది. అటువంటి పరిస్థితి ఈ రోజు రావడం జరిగింది. రైతులు ఏదైతే ఎందుకంటే అనంతపురం జిల్లాలో పండించిన అరటి అనేది కూడా చాలా నాణ్యమైనది, విదేశాలకు కూడా ఎక్స్పోర్ట్ చేసే నాణ్యత కలిగిన ఈ అరటి కేవలం ఈ రోజు ఈ టన్ను వచ్చేసి 22-25 రూపాయలు పలికే ధర, అరటి ధర ఈ రోజు 1000 రూపాయలు, 2000 రూపాయలు. అదే వినియోగదారులు కొంటామంటే 40-50 రూపాయలు తక్కువ లేకుండా పరిస్థితి కూడా ఈ రోజు ఉన్నాయి. కూడా ప్రభుత్వానికి మాత్రం మేము ఎన్ని మార్లు చెప్పినా రైతులు మొరబెట్టుకున్నా కూడా చీమ కుట్టలేని పరిస్థితి, చీమ కుట్టినట్లు కూడా లేని పరిస్థితి ఈ రాష్ట్రంలో నెలకొని ఉంది. ఈ విషయాన్ని మేము కలెక్టర్ ద్వారా మేమందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము హెచ్చరించడం కూడా జరిగింది. ఈ ప్రభుత్వాన్ని కలెక్టర్ ద్వారా వెంటనే అరటి అనేది కూడా ఉండేది అంటే రెండవ పంట ఉండే అరటిని వెంటనే కొనడానికి, అలాగే మొదటి పంట వచ్చేది కూడా ఈ డిసెంబర్ ఆఖరిలో వస్తుంది కాబట్టి కొనడానికి వెంటనే కూడా ప్రభుత్వమే కొని, ఎందుకంటే గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కరోనా సమయంలో కూడా ఇదే రంగయ్య గారు కూడా పార్లమెంట్ సభ్యులుగా ఉండి ఆ దినం కూడా ప్రత్యేకమైన రైలు వేసి అవసరం వస్తే కొని కూడా ప్రభుత్వమే కొని కూడా ఈ రోజు హాస్టళ్లకు లాంటి ఉచితంగా కూడా ఇచ్చిన ఉదంతాలు ఎన్నో కూడా ఉన్నాయి. అటువంటిదే చేయాలని చెప్పేసి, లేకుంటే తీవ్రంగా కూడా రైతులు రోడ్లెక్కే పరిస్థితి కూడా వస్తుందని చెప్పేసి ప్రభుత్వాన్ని కూడా హెచ్చరిస్తున్నాం. అంతేకాదు ఈ రోజు మొక్కజొన్న కూడా ఎంఎస్పి రేటు 2400 ఉంటే ఈ రోజు 1650కో 1700కో కొంటా ఉన్నారు. అలాగే సజ్జ బజరా కూడా ఈ రోజు కూడా
2775 రూపాయలు ఎంఎస్పీ రేట్ ఉంటే 1600 కూడా కొనే పరిస్థితి కూడా ఈ రోజు కూడా లేదు. పత్తి రేటు అలాగే ఉంది. కేవలం పత్తి కొంటామని చెప్పేసి పెద్దడుగులో ఒకటి, అలాగే గుత్తిలో సెంటర్లు ఓపెన్ చేసి ఒక రోజు మాత్రమే కొని ఈ రోజు విడిచిపెట్టిన వైనం ఇవన్నీ కూడా మేము చూస్తున్నాం. కాబట్టి ఈ రోజు నేను హెచ్చరిస్తున్నాం. ఇప్పటికే మేము అందరూ కూడా చెప్పడం జరిగింది కలెక్టర్ ద్వారా. వెంటనే కలెక్టర్ గారు కానీ ప్రభుత్వాన్ని తీసుకొని వచ్చేసి 2-3 రోజుల్లో ఈ అరటి కానీ మిగతావన్నీ కూడా లేకపోతే వెంటనే మేము అందరూ కూడా రోడ్లు వచ్చేసి ఈ కలెక్టర్ ఆఫీస్ ముందరే జిల్లా రైతాంగం అంతా కూడా వచ్చి కూర్చునే పరిస్థితి మీరే కల్పించిన అవుతారు, మీరే బాధ్యత మీదే అని చెప్పేసి కూడా మేము హెచ్చరించడం జరిగింది. ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు మాటలు మార్చి మీరు వరి వేస్తే క్యాన్సర్ వస్తుంది, వరి పండియద్దండి అని చెప్పినట్లుగా రేపు అరటి వేస్తే మీ అందరికి కూడా ఏదో ఇంకో రోగం వస్తుంది, ఇలాంటి వేరే రోగం వస్తుంది కాబట్టి అరటి పండించినట్లు ఉచిత సలహాలు ఏమొద్దు. ఈ రోజు ప్రభుత్వము దళారీలు వీళ్ళిద్దరూ ఒకటైపోయి ఈ రోజు కూడా దోపిడీ చేస్తా అంటే ప్రభుత్వం ఉదాసీనత కూడా ఉంది. ఇప్పుడే శైలనాథ్ గారు చెప్పినట్లుగా భూములు 99 పైసలకు అమ్ముతా అంటే ఇంత పెద్ద కోర్టు విలువ చేసే భూమి ప్రభుత్వమే 99 రూపాయలకు అమ్ముతుంటే 99 పైసలకు అమ్ముతుంటే మీరు రూపాయికో కేజీ ఎందుకు అరటి పండ్లు అమ్మకూడదు అన్నట్లుగా ఈ రోజు ఈ ప్రభుత్వం కూడా వ్యవహరిస్తుంది. హెచ్చరిస్తున్నాం చంద్రబాబు నాయుడు గారికి కానీ వారందరూ కూడా ప్రజాప్రతినిధులు వెంటనే కూడా చర్యలు చేపట్టి రైతులను ఆదుకోవాలని చెప్పేసి జిల్లా రైతులు పార్టీ తరఫున ధర్నా చేయడానికి వచ్చినప్పుడు ఇక్కడే ఇదే కలెక్టరేట్ గేట్ లో మేమంతా ధర్నా ఎండల్లో నిలబడి చేస్తూ ఉంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు పెద్ద ఫ్లెక్సీ వేసి ఉన్నారు. రైతులకు ఏమేం చేస్తూ ఉన్నారు, ఎంత ధర ప్రకటించి ఉన్నాము, ఏం జరుగుతుందని. ఈ రోజు ఫ్లెక్సీ చేయండి. అరటికి ఎంత ధర ఇస్తున్నారో మీరు ఫ్లెక్సీ చేయండి. మొక్కజొన్న కనీస మద్దతు ధర ఎంత ఉందో మీరు ఫ్లెక్సీ చేయండి. ఈ రోజు కొంటున్న ధర ఏందో చెప్పమనండి. గత ప్రభుత్వంలో మా ప్రభుత్వంలో ఉన్న ధర ఏందో చెప్పండి. మీరు మొక్కజొన్న కావచ్చు, కందులు కావచ్చు, వరి కావచ్చు, రైతులు నాశనం చేస్తున్నారు మీరు. ఇవన్నీ కూడా మేమేమి గుంతమ్మ కోరికలు కోరట్లేదు. ఇదే జిల్లాలో వరి కొనుగోలు కేంద్రాలు పెట్టిన సందర్భం ఉంది, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు, అలాగే కందుల కొనుగోలు కేంద్రాలు పెట్టిన సందర్భం ఉంది. PDDRగా ఆ ప్రభుత్వంలో నేను కొన్న సందర్భం కూడా ఉంది. ఇవాళ ఎందుకు మీరు ఆ పని చేయలేకపోతున్నారని నేను అడుగుతున్నాను. ఇంకొక వాస్తవమైన విషయం ఏంటంటే ఈ జిల్లాలో పండించే పంటల్లో 90 నుంచి 95% పంట బయటకు వెళ్లాల్సిందే కానీ ఇక్కడ వినియోగానికి పనికిరాదా. ఏదైనా సరే అరటిపళ్ళు మనం పండించలేము, మనం తినలేము, టమాటాలు అన్ని కూడా మనం వాడలేము. ఇవన్నీ ఇప్పుడున్న ఇబ్బందులు. అందువల్ల ప్రభుత్వం ఖచ్చితంగా వచ్చి ఆదుకోవాలి. ఏదైతే కనీస మద్దతు ధర అంటే ఏంటంటే దానికంటే తక్కువ ఇస్తారు రైతు ఇబ్బంది పడతాడని కదా ప్రభుత్వం ప్రకటించి ఉంటుంది. ఆ ధర దగ్గర మీరు కొని తీరాలి. ఎప్పుడో మీరు 15 రోజులకు 16 రోజులకు కొంటామంటే ఈ లోపు చాలా నష్టం అవుతుంది. జస్ట్ మిమ్మల్ని వ్యాపారం చేయమని మేము అడగట్లేదు. ప్రభుత్వము కొనుగోలు కేంద్రాలను స్టార్ట్ చేస్తున్నాం. అది ఏ ప్రాంతాల్లో అనేది మీరు ప్రకటిస్తే ధైర్యంగా రైతు అమ్ముకోకుండా ఉంటాడు. ఇప్పుడే పక్క రాష్ట్రాలకు వెళ్ళి రైతు చాలా ఇబ్బందుల్లో పడుతున్నాడు అమ్ముకోవడం విషయంలో. అందువల్ల మేము గట్టిగా డిమాండ్ చేస్తున్నాం. వచ్చే సోమవారం రోజునే కళ్యాణదుర్గంలో కూడా RDO ఆఫీస్ ముందు ఇదే పంటల మీద కనీస మద్దతు ధరతో కొనాలనే విషయం పైన మేము ధర్నాకు కూడా దిగుతున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. గత సంవత్సరం నవంబర్ నెలలో అనంతపూర్ జిల్లాలో హార్టికల్చర్ కాంక్లేవ్ అని చెప్పి మంత్రులు, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు అందరూ వచ్చి హార్టికల్చర్కి అన్ని రకాలైనటువంటి ప్రోత్సాహకాలు అందిస్తాం, మీరు పెద్ద ఎత్తున సాగు చేయండి, అనంతపూర్ జిల్లాకు హార్టికల్చర్ ఒక హోప్ అన్నట్టుగా చెప్పడం జరిగింది. కానీ ఈరోజు సరిగ్గా ఒక సంవత్సరం తిరిగేలోగా ఒక గొప్ప ఆశగా కనిపించినటువంటి హార్టికల్చర్ ఈరోజు జిల్లాలో పూర్తిగా తగ్గిపోయేటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఎంత ఘోరం అంటే అరటి తోటలు కొట్టివేస్తూ ఉంటే, అరటి గెల్లలన్నీ కూడా రోడ్డు పైన పడేస్తూ ఉంటే చాలా హృదయ విదారకంగా ఉంది. మనుషులకు ఎంతో ఆరోగ్యవంతమైనటువంటి ఈరోజు పశువులకి వేస్తున్నటువంటి పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఇప్పుడు ఈ ప్రభుత్వం చాలా విజనరీ. చంద్రబాబు నాయుడు అనే 24 గంటలు బాకాలు ఊతా ఉంటారు. మీ విజన్ ఏమైందని చెప్పి నేను అడుగుతా ఉన్నా. మీకు తెలియదా ఈసారి అరటి రైతులు ఈ పంటలు పండిస్తే ఎంత రేట్ రాబోతుంది, మొక్కజొన్న ఎంత విస్తీర్ణంలో పెరిగింది, మొక్కజొన్న ధరలు ఏ విధంగా తగ్గిపోతా ఉన్నాయి, ఇతర పంటల గురించి కూడా మీకు విజన్ లేదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. విజన్ లేక కాదు, మీకు ధ్యాస లేదు. అసలు వ్యవసాయం అంటేనే పూర్తిగా నిర్లక్ష్యం. ఇది ఒక దండగనేటువంటి ఆలోచన విధానం వల్లనే ఈరోజు
రైతుల్ని ప్రకృతి దయాదాక్షిణ్యాలకు వదిలివేస్తా ఉన్నారు. నిజంగా వేల కోట్ల రూపాయలు ఎగుమతులు మనం హార్టికల్చర్ ద్వారా ఈరోజు చేస్తా ఉన్నాం. మన జిల్లాకి ఎంతో ప్రాణప్రదంగా ఈరోజు ఉంది. అట్లాంటిది ఈ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి కూడా ఉల్లి రైతులు కొంతకాలం, టమోటా రైతులు కొంతకాలం, అరటి రైతులు కొంతకాలం, చీనీ రైతులు కొంతకాలం నష్టపోతున్నటువంటి పరిస్థితి మనం కళ్ళారా చూస్తా ఉన్నాం. నిరుత్సాహపడుతున్నారు ఈరోజు హార్టికల్చర్ వైపు చూడడానికి ఈరోజు రైతులు. మరి వీళ్ళందరినీ కూడా కాపాడకుండా ఇప్పుడు ప్రజలంతా అరుస్తా ఉంటే ఇప్పుడు డైవర్ట్ చేయడానికి రైతన్న మీకోసం వస్తున్నాం ప్రభుత్వం అని చెప్పి చెప్తాను. ఏ ముఖం పెట్టుకొని వస్తారని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఈ 15 నెలల కాలంలో ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చినారా, ఇన్సూరెన్స్ ఇచ్చినారా, రైతు గిట్టుబాటు ధర ఇచ్చినారా, ఒక గింజ ఎక్కడైనా కూడా రైతులకు సంబంధించిన పంట కొన్నారా, ఏం చేశారని చెప్పి మీరు రైతుల దగ్గరకు వస్తారని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఈ రోజు నుంచి రైతుల దగ్గరికి వెళ్తా ఉన్నామన్నారు. మరి మీరు ఇమ్మీడియట్ గా రైతుల దగ్గరకు వచ్చే ముందు మాటలు చెప్పడం మానేసి, లేకపోతే మీ పచ్చ పత్రికలు పెట్టుకొని బాకాలు ఊదుకోవడం మానేసి అరటి కొనడం మొదలు పెట్టండి. అరటి పూర్తిగా నేలపాలు కాకుండా చూడమని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. మొక్కజొన్న ఈరోజు 4.5 లక్షల ఎకరాల వరకు వేసినారు. ఇది చాలా మంచిది. ఈ యొక్క క్రాప్స్ డైవర్సిఫై చేయమని మనమే చాలా ఏళ్లుగా చెప్తా ఉన్నాం. ఈరోజు శనక్కాయలు నష్టం వస్తున్నాయని చెప్పి మొక్కజొన్న వేసుకుంటే మొక్కజొన్న పంట ఈరోజు 1500-1600 కూడా కొనే పరిస్థితి లేదు. మేమున్నప్పుడు ఒక్కసారి గుర్తు చేసుకోమని చెప్పి చెప్తా ఉన్నాం. ప్రతి నియోజకవర్గంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ప్రతి గింజను కూడా రైతు నుంచి కొన్నాం. 3000 కోట్ల రూపాయల ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేసి మార్కెట్లో జోక్యం చేసుకొని ప్రైవేట్ మార్కెట్ దయాదాక్షిణ్యాలకు పోకుండా రైతులను కాపాడే ప్రయత్నం చేశాం మేము. ఈ గవర్నమెంట్ కి ఎక్కడ విజన్ ఉంది, రైతుల పట్ల బాధ్యత ఎక్కడుందని చెప్పి నేను అడుగుతా ఉన్నా. అందుకనే ఈరోజు మాటలు మాని ఈరోజు కార్యాచరణకు పూనుకోమని చెప్పి ప్రభుత్వానికి కలెక్టర్ ద్వారా మేమందరం కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది.